హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలోకి వెళ్లే ముందు మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా ఛానల్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ప్రాన్స్ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో తెలియక చాలా మంది రెస్టారెంట్ నుంచి కర్రీ పాయింట్ నుంచి కర్రీని తీసుకొచ్చి తింటూ ఉంటారు. ఇప్పటి నుంచి అలా చేయాల్సిన అవసరం లేదు. వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీని మీరే ఇంట్లో చాలా సులువుగా చాలా చక్కగా చేసేస్తారు. ప్రాన్స్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా ఇష్టంగా తినడం స్టార్ట్ చేస్తారు. ఈ కర్రీని టేస్టీగా ఏ విధంగా చేయాలో చూసేద్దాం. రొయ్యలు 1 కేజీ, మసాలా పేస్ట్ తగినంత, ఉల్లిపాయ 1 పెద్ద సైజ్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు 3, చెక్క 1, యాలుక్కాయ 1, బిర్యానీ ఆకు సగం, అనాస పువ్వు ఆప్షనల్, జాపత్రి ఆప్షనల్, నూనె 4 to 5 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్, పెరుగు 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. రొయ్యల మసాలా కర్రీని చేసుకోవడానికి ముందుగా మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మసాలా కర్రీస్లో మనం కామన్గా కొబ్బరి పేస్ట్ని యాడ్ చేస్తూ ఉంటాం, కానీ చాలామందికి పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మీరు ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. కొబ్బరి పేస్ట్కి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి కొంచెం, ఎండుమిరపకాయ 1, మిరియాలు 6, ధనియాలు 1/2 టీ స్పూన్, లవంగాలు 2, గసగసాలు 1/2 టీ స్పూన్, యాలుక్కాయ 1. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో నూనె పోసి నూనె బాగా హీట్ చేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు, మసాలా దినుసులు వేసి ఉల్లిపాయలు కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రంగు మారాక ఉప్పు, పసుపు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు రొయ్యలు వేసి రొయ్యల్లో ఉండే వాటర్ బాగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. రొయ్యల్లో ఉండే వాటర్ బాగా డ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి కాస్త కారం వేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బాగా బీట్ చేసుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత కర్రీ డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రై అయిన తర్వాత ఇందులో కొబ్బరి పేస్ట్ వేసి గరం మసాలా, ధనియా పౌడర్, నల్ల మిరియాల పౌడర్ వేసి 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో రొయ్యలు మునిగే వరకు నీళ్లు పోసి కర్రీ బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాలు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీలో నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. చూసారుగా ప్రాన్స్ మసాలా కర్రీ ఎంత చక్కగా రెడీ అయిందో. రొయ్యల మసాలా కర్రీని ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ రొయ్యల మసాలా కర్రీ రైస్లోకి, రోటీలోకి మరియు బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ప్రాన్స్ మసాలా కర్రీ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా కుదిరిందో మాకు మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.